రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. ఆలయానికి హుటాహుటిన చేరుకున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత అర్చకుడి నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు వేయడంతో 31 మంది సభ్యులకు ఫోన్ చేయడంతో అందుబాటులో లేమని చెప్పడంతో ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటని ట్రస్టు సభ్యులపై ఏసీ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాత కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో లేకపోవడంతో ట్రస్ట్ బోర్డుపై చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రికార్డులు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమని అంటున్నారు. ఈ వ్యవహారం ముదరడంతో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నారు. తన అకౌంట్లోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ బోర్డుకి సమాచారం అందించారు. అంటే మొత్తం నాకు ఈ టెంపుల్ కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్ని కావాలండి. అంటే ఒక ఇష్యూ జరిగింది, అదే దాన్ని నాకు అవైలబుల్ గా నాకు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరికైతే ఇవ్వగలరో వాళ్ళకు కొంచెం ఆ రికార్డ్స్ అన్ని నాకు ఇచ్చేలాగా, అంటే నేను వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, ఇవ్వలేను కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమైనా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 5 ఏళ్ళు 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఓకే అండి. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు. మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా, అందుకని వాళ్ళకి దొరకకపోవచ్చు. అంటే మరి మనకి రికార్డు అనేది ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎట్లా రిపోర్ట్ తయారు చేసుకుంటామండి? ఏదో ఒక రికార్డ్ అనేది మాకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, రాసుకోండి. 7 ఉన్నారండి. 7 అబ్స్కాండ్ అవుతారా? మరి అంతే వాళ్ళందరి మీద ఆలయ కమిటీ మీద ఇది ఇష్యూ అయింది వారెంట్. వాళ్ళు దొరకరు. ఇప్పుడు వాళ్ళు పట్టుకునే వేటలో పోలీసులు ఉంటారు. ఓకే. అందుకని కార్యవర్గం ఎవరు లేరా అండి? కార్యవర్గం కూడా ఎవరు లేరా అండి అవైలబుల్ గా? మీరు కార్యవర్గం పాలకవర్గం లిస్టు మా అబ్బాయి ఇచ్చారండి. నా చేతిలో ఉంది. ఆ లిస్ట్ ని చూసే నేను చెప్తున్నాను. 24 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా అవైలబుల్ గా ఉంటే వాళ్ళ దగ్గర నుండి అన్నా నేను రికార్డ్స్ తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటా అండి. రికార్డ్స్ అనేది మోహన్ రావు, పేర్ల సుబ్బారావు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ గుమస్తా అక్కడ తాళం వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పిన దాని మీద అది వాళ్ళ దగ్గరే ఉంటాయి అమ్మా రికార్డ్స్ అనేది. కావాలంటే ఈ దాని గౌరవాధ్యక్షుడు పొగరు తిరుపతి గారు మీకు అందుబాటులో ఉంటాడు. ఆ పక్కనే గుళ్ళో నాకు తెలిసి వాళ్ళు వస్తాడు. ఆ కార్యక్రమం ఉంది, ద్వైస్తంభం సంరక్షణ. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్లు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాల వాళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఆ రాయి తీసుకెళ్లి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు, మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది.
₹1,00,00,000 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు శ్రవణ నక్షత్రం రోజున. పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కృష్ణారావు, చెప్పండి. రాజేంద్ర, రైట్. ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడివాడకు సంబంధించినటువంటి ఈ దేవుని కిరీటం అపహరణ తాకట్టు విషయం వివాదాస్పదంగా అవడమే కాకుండా అటు భక్తులతో పాటు ప్రజల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. దీని మీద ఇప్పుడు ఒకటిన కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత గురువారం వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకుడితో అట్లాగే అక్కడ ఉన్నటువంటి భక్తుల అందరితో కూడా ఉదయం నుంచి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. రెండో పక్క నుంచి కూడా ఇది రాజకీయంగా కూడా కొంతమంది నాయకులు కూడా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు ఎలవర్ శ్రీనివాసరావు కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ దేవుని యొక్క కిరీటం, ఇది ఎంతో భక్తిభావంతో దేవుడికి ఇచ్చిన కిరీటం ఇలా తాకట్టు పెట్టుకోవడం, అటు ట్రస్ట్ బోర్డులు పాలక మండలి తాకట్టు పెట్టుకోవడాన్ని, అట్లాగే తాకట్టు పెట్టుకున్న నగల వ్యాపారి నిద్ర కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి దీన్ని తప్పుబట్టి వెంటనే నగల వ్యాపారితో మాట్లాడి ముందు నా ఆర్థిక లావాదేవీలు ఇచ్చిన తర్వాత తెలుసుకుందాం, ముందైతే కనుక దేవుడి యొక్క ఈ కిరీటం అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. దీనిపైన ఇంకా దాతలు పోలీస్ కేసు ఏమైనా నమోదు చేశారా? పాలక మండలి సభ్యులపైన కానీ పాలక మండలి ఇది ఇచ్చి సంవత్సరం వస్తుంది. ఈ కిరీటం ఇచ్చి ఏదైతే మాటూరు సుబ్బారావు దంపతులు ఈ కిరీటం ఇచ్చారు. మళ్ళా సంవత్సరం తర్వాత దేవాలయానికి వస్తున్న సందర్భంలో సమాచారం ఇచ్చినప్పుడు జాతవేత్తలు గురేయడంతో వీళ్ళు ముందే పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు ఆశ్రయిస్తే వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ అని దీని మీద మేము జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. వాళ్ళు వృద్ధాప్యంలో కోర్టుకు వెళ్ళలేక దీన్ని పబ్లిక్ చేశారు. పబ్లిక్ చేసినప్పుడు ఇది ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పాలక మండలిలో 31 మంది సభ్యులు ఉన్నారు. ఈ 31 మంది కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్, ఎక్కడ కూడా అందుబాటులో లేరు. అట్లాగే నగల వ్యాపారి కూడా వేరే ఎవరో చనిపోతే వెళ్ళిపోయని చెప్పి చెబుతున్నాడు. మొత్తంగా అయితే కనుక ఇది వాళ్ళు చెప్పేది ఏదైతే ఆర్యవేశ కళ్యాణ మండపం కడతానికి దేవస్థానం తరఫున కడతానికి దీన్ని తాకట్టు పెట్టామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఏదేమైనప్పుడు కూడా ఒక దేవునికి భక్తులు భక్తిభావంతో సమర్పించినటువంటి కిరీటాన్ని తాకట్టు ఎలా పెడతారు, వాళ్ళు ఎలా పెట్టారు, మీరు ఎలా పెట్టుకున్నారు అని అయితే కనుక నగల వ్యాపారిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసేందుకు అసిస్టెంట్ కమిషన్ అక్కడే వచ్చి దీని మీద అయితే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు. Thank you.